అందిన వార్త, సినీ హీరో దారుణ హత్య, అతని తండ్రిని కూడా దారుణంగా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేలాది మంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ నివాసాన్ని మాత్రమే కాదు, పార్లమెంట్ భవనంలోని ధ్వంసకాండ సాగింది. కేవలం రాజకీయ నాయకులనే కాదు, వివిధ రంగాలకు చెందిన పలువురిని ఆందోళనకారులు టార్గెట్ చేయడం, కొందరిని హతమార్చడం లాంటి అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఆ అరాచక ఘటనలన్నీ చూసి ప్రపంచం విస్తుపోతుంది. తాజాగా చాంద్పూర్ జిల్లా బగారా బజార్లోని ఉంటున్న బంగ్లా నటుడు శాంటో ఖాన్, అతని తండ్రి సహ నిర్మాత అయిన సెలీం ఖాన్ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థుల గుంపు ఇంటిని తగలబెట్టేందుకు రాగా వీరు తుపాకీలతో కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ గ్రూప్లో బంగ్లా చలనచిత్రం అనేక పోస్టులలో ఖరారు చేసింది. సెలీం ఖాన్కు శిల్ప మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ బ్యానర్పై చాలా చిత్రాలు నిర్మించారు. అందులో ఎక్కువ భాగం హిట్ అయ్యాయి. షెహాన్షా, బీరోది వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేషన్ చేశాయి. అతను స్వయంగా తుంగి ప్యార్ మియా భాయ్ అనే సినిమా కూడా నిర్మించి డైరెక్ట్ చేశారు. తన కొడుకు శాంటో ఖాన్ని హీరోగా లాంచ్ చేసి ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి తీసుకువస్తున్నారు. అయితే ఆయనపై చాలా అవినీతి కేసులు ఉన్నాయి. కొన్నాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చారు కూడా. అయితే ఇంత స్థాయిలో కొట్టి చంపే అంత వ్యతిరేకత వారిపై ఉందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.